బీబీజీ మీ నిజమైన సంపద. 21st Century IS. Everest Coaching Point, the right choice for your bright future. సో సార్ మిమ్మల్ని ఏం నేర్చుకున్నారో అడుగుతున్నారు. ఇక్కడ ఇద్దరు ముగ్గురు మాట్లాడతారు, తర్వాత బాయ్స్ కూడా వచ్చి యూ కెన్ షేర్ యువర్ థాట్స్. డ్యాన్స్ మనకెందుకురా బాబు, అబ్బాయిలు మనం చేసేది రోజు డ్యాన్సే కదా సార్. ఓకే రైట్ నాన్న, షేర్. హాయ్, హలో, నమస్తే. నా పేరు మీరు ఒక 2 days నుంచి ఆడిటోరియంలో వింటూనే ఉన్నారు. సో నేను 1 2 3 లెక్క పెడతాను, నా పేరేంటో మీరు గెస్ చేయండి. 1 2 3. యా, ఇట్స్ మీ వాసవి. ఇలా ఎందుకు చెప్పానంటే, నేను నార్మల్గా చెప్తే నా పేరు మీకు ఎవరికి గుర్తుండదు. నా పేరు మీరు అందరు గుర్తుపెట్టుకునే లాగా చెప్పాలని చెప్పి ఇలా చెప్పా. సో ఇక్కడ నాకు ఇంపాక్ట్ ఉందని చెప్పి మా అన్నయ్య నాకు చెప్పాడు. సో ఇక్కడికి వచ్చాను. బిఫోర్ ఇంపాక్ట్, ఆఫ్టర్ ఇంపాక్ట్ అంటే ఒకటే నేర్చుకున్నాడు. నలుగురు గర్ల్స్ ఛాన్స్ ఇచ్చిన, ఇద్దరు గర్ల్స్ ఉన్నారు ఇక్కడ. మన జీవితానికి కావాల్సిన సూత్రాలు ఎన్నో ఇక్కడ నేర్చుకున్నాను. అలాగే అందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, నీ భయాన్ని వదులు, విజయాన్ని చూడు అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అందరికీ. Great Amma. Big claps. Yeah, please. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నా పేరు అంబిక. నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను సార్. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఏ ఊరు? ఆర్మూర్ సార్. ఆర్మూర్ తెలుసు. దార్మూర్ పక్కకి పంటలు బాగా పండుతుంది. ఏ ఊరు? అంకాపూర్ సార్. మీద ఊరా? కాదు, ఆర్మూరే మాది. అవును, అల్లం బాగా పండుతుంది. అల్లము, ఎల్లిపాయలు, మళ్ళీ దాన్ని ఏమంటారు, అదే సార్ పసుపు. సార్ 1.5 month నుంచి, నిన్నటి నుంచి నేను చాలా పెద్ద పెద్ద గొప్ప వాళ్ళ క్లాసెస్ విన్నాను. నాకు చాలా భయం యాక్చువల్లీ. నేను డైలీ మైక్ యూస్ చేస్తాను. నేను టీచర్. నేను డైలీ మైక్లో ప్రేర్ చేస్తాను. పిల్లలకి బాగా మోటివేషనల్ చేస్తాను సార్. ఎందుకు కానీ మీలాంటి వాళ్ళ క్లాస్కి వచ్చి నా స్కూల్ పిల్లలకి ఇంకా నేర్పించాలన్న ఉద్దేశంతో మైక్ వదిలిపితే అప్పటి నుంచి మైక్ ఇరలో ఛాన్స్. ఓకే సార్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈ క్లాస్కి అటెండ్ అయ్యి అన్నీ విన్నారు, కానీ ఈ విన్న క్లాసెస్ని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి మనం అందరం కూడా నెక్స్ట్ ఇంపాక్ట్ వచ్చినప్పుడు మనం అందరం వచ్చి కూడా ఇలాగే మనం పిలిపించుకోవాలి గంప నాగేశ్వరరావు సార్ తోటి. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ప్రెసిడెంట్ గారు, నా పేరు నాగమణి. నేను ఎంటెక్ చేశాను. ఫ్యాకల్టీగా కూడా ఒక 5 years చేశాను. జనరల్గా ఏంటంటే, మందలో ఒకరిగా బతకడం నాకు ఇష్టం ఉండదు. 100లో ఒకరిగా బతకండి. ఇంకొకటి ఏంటంటే, పులిని కూడా అడవికి రాజుని చేసింది పులి, దానితో అదే అన్నట్టు. అంటే మనకు కూడా అది, అంటే మనిషికి కూడా అంతే. అంటే వాళ్ళ మనిషి అంటే వాళ్ళ కష్టాలే మీన్స్ వాళ్ళ కృషిలే వాళ్ళని రాజుగా చేస్తుంది. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను సబ్ ఇన్స్పెక్టర్ని. 2016 ఇంపాక్ట్లో ఇక్కడ విన్నానమాట. అయితే ఆ రోజు మాకు ఒకటే చెప్పారు, ఇక్కడ ఈరోజు మీరు ఇట్లా కూర్చున్నది జస్ట్ మీ స్టడీ మీద కూర్చుంటే మాత్రం పక్కా మీరు ఏ జాబ్ అయినా క్రాక్ చేయగలరు. సో ఆ రోజు నాకు ఆ విషయం రియలైజ్ అయింది కాబట్టి జస్ట్ నేను 3 months కూర్చున్నాను స్టడీ మీద. 2016 నోటిఫికేషన్లో నేను సబ్ ఇన్స్పెక్టర్ కొట్టాను. సో మీరు కూడా మీ యొక్క వాల్యుబుల్ టైంని యూటిలైజ్ చేసుకొని ప్రజెంట్ వచ్చే నోటిఫికేషన్స్ మీద మీరు ఎఫర్ట్స్ పెడితే కనుక మీరు ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టగలరని ఆశిస్తున్నాము ఇంపాక్ట్ ప్రోగ్రామ్ తరఫున. థ్యాంక్ యూ వరుణ్. గ్రేట్ అమ్మ. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. నాకు ఇక్కడ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ జరుగుతుందని గంప నాగేశ్వరరావు సార్ వాళ్ళ అబ్బాయి ఆదిత్య అన్న చెప్తే వచ్చాను నేను ఇక్కడికి. ముందు రోజు మాత్రం నేను చాలా డల్గా ఉన్నాను, ఒక రీజన్తో, నా పర్సనల్ అది. కానీ ఇక్కడికి వచ్చినాక ఎవరైతే మనల్ని వద్దంటారో, మన ఒక గొప్ప పొజిషన్లో ఉంటే ఆ పొజిషనే మళ్ళీ వాళ్ళని మన దగ్గరికి తీసుకొస్తారని నేను నేర్చుకున్నాను. కానీ యూత్కి చెప్పబోతుంది ఏంటి అంటే, లవ్ అనే ఒక చిన్న మైనర్ మిస్టేక్తో పేరెంట్స్ కన్న తల్లిదండ్రులు కాదనుకొని చనిపోవాలని పిచ్చి డెసిషన్స్ మాత్రం తీసుకొని వాళ్ళకి అన్యాయం చేయొద్దు, మనకి లైఫ్ ఇచ్చినందుకు మాత్రం. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. myself Shiva Chaitanya. I want to tell you one trick. అది ఏంటంటే, మనము రాత్రి నిద్రపోయే ముందు బిఫోర్
అది మనము పండుకునే ముందు మనము ఈరోజు ఏం చేసామో అది మనం మనం ఏదైతే ఉందో డైలీ జరిగిన విషయాన్ని రికాల్ చేసుకుంటే అది 3 to 5 minutes క్విక్ రివైజ్ చేసుకుంటే ఇది మనం ఏదైతే మిస్టేక్ ఇస్తున్నామో ఆ విషయాలన్నీ రికాల్ అది రెక్టిఫై ద ఎర్రర్ అంటారు. అది రెక్టిఫై చేసుకుంటే మన అది రికాప్చులేషన్ శివ చైతన్య చెప్పబోయేది ఏంటంటే రికాప్చులేషన్. శివ చైతన్య మీ అందరిని ఇలా చూస్తూ ఉంటే పూసిన పువ్వు రాలిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది. నమ్మకంతో ఏర్పడిన ఈ ఇంపాక్ట్ స్నేహం ఎప్పటికీ ఉండిపోవాలని కోరుకుంటూ జై హింద్. హలో, నా పేరు రాజు నిట్టూరి అండి. నేను గంపా సార్ ఫాలోవర్ని ఆల్మోస్ట్ 20 years నుంచి. నేను ఎంసీఏ చేశాను, ఆల్సో యూఎస్లో ఆల్మోస్ట్ 20 years నుంచి ఉంటున్నాను. సో సార్ ఎప్పుడు వచ్చినా కూడా సార్ బ్లెస్సింగ్స్ తీసుకుంటాను నేను. సో సార్ చెప్పిన సో వాట్ కానీ ఇది కానీ మనం వీ హ్యావ్ టు రియల్లీ ఇంప్లిమెంట్. అండ్ నేను ఆల్మోస్ట్ అన్నీ ఫాలోడ్ సార్స్ ప్రిన్సిపల్స్ and I'm able to successfully apply all those principles and able to successfully address all the problems in my day-to-day life. Really thank you Gampa sir, appreciate your all your service. క్లుప్తంగా మాట్లాడాలండి, 6 నిమిషం 30 seconds లో మాట్లాడాలి ఒకరు. Good evening one and all and happy birthday to Gampa sir. ఓకే, ఈ 2 days చాలా నేర్చుకున్నాం, ఇది లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి. సార్ లాస్ట్ 2 people మాట్లాడతారు, మిగతా వాళ్ళు దయచేసి కిందికి దిగండి. Myself Sridhar, I am from Patancher. మిగతా వాళ్ళంతా దిగాలి. Now I am doing MBA first year. So everyone people also can I ask one question? So first of all everyone, when you will got it your fear, first of all you will avoid fear, then you will success 100%. ప్లీజ్ ఎవరైనా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు భయాన్ని పక్కన పెడితే మీ లైఫ్లో పక్కా సక్సెస్ అవుతారని నాకు చిన్న చెప్తున్నా. రైట్, గుడ్ స్పిరిట్. 1 second. అందరికీ నమస్కారం, నా పేరు రమ్యతేజ. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం ఒకే ఒక వ్యక్తి, మా నాన్నగారు గౌరవనీయ వీర నాగేశ్వరరావు గారు. ఈరోజు ఆయన ఇక్కడ లేరు, ఆయన బదులుగా నేను అటెండ్ అయ్యాను. ఆయన కోరిక ఏంటంటే నేను ఇలా స్టేజ్ మీద ఎక్కి మాట్లాడాలని. ఐ థింక్ ఐఎమ్ ఆన్ ద ట్రాక్ ఆఫ్ సక్సెస్. థ్యాంక్ యూ ఫర్ గంపా సార్ అండ్ ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను 2 రోజుల నుంచి ఈ ప్రోగ్రాంలో ఏం నేర్చుకున్నానంటే మెడిటేషన్, తర్వాత ఎక్సర్సైజ్, బుక్ రీడింగ్, తర్వాత మనము నేర్చుకున్న జ్ఞానాన్ని సొసైటీకి తిరిగి ఇచ్చేయడం. ఇవన్నీ కూడా చాలా గొప్ప వక్తల ద్వారా మరియు ఇక్కడ ఆర్గనైజర్స్ అందరి ద్వారా నేను నేర్చుకున్నాను. నేను చెప్పాల్సినటువంటి ఒక్కో విషయం ఒకటే చెప్తున్నా ఫ్రెండ్స్. జీవితంలో పేదవారిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ చనిపోయేటప్పుడు పేదవారిగా చనిపోతే అది ఖచ్చితంగా మన తప్పే. ఎందుకంటే లాస్ట్ పర్సన్ జీవితంలో మనం ఏం కావాలనుకుంటాం అనేది అది మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ నేర్చుకున్న అంశాలన్నీ ఆచరణలో పెట్టి మనం అందరం కూడా గొప్ప స్థాయికి రావాలి. మనకు 2 రోజుల నుంచి అందరూ కూడా బాహుబలి సినిమా చూపించిండ్రు ఇక్కడ. కాబట్టి మనం అందరం కూడా జీవితంలో గొప్ప స్థాయికి వచ్చి వచ్చినప్పుడు. హలో సార్, నా పేరు డాకాగౌడ్, రేపు సంగారెడ్డి. ఏం లేదండి, ఇది ఒకటే చెప్తున్నా నేను. మీరు ఇంట్లలో చిన్నపిల్లలకు ఖచ్చితంగా పేపర్ అనేది పేపర్ వేయించుకోండి. పేపర్ వేయించుకుంటే 100 ఇన్ఫాక్ట్లు ఉంటాయి. డైలీ రచయితలు రాస్తారు. ఖచ్చితంగా మీరు పేపర్ వేయించుకోండి. వాళ్ళు 10th క్లాస్ అయినా, ఫస్ట్ క్లాస్ అయినా, ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, పేపర్ వేయించుకోండి ప్లీజ్. రాసుకోండి, ఆ ఫోన్ నెంబర్కు మీరు మెసేజ్ పెట్టండి, వారు మీతో కాంటాక్ట్లు ఉంటారు. శ్రీనివాస్ సోను, వేర్ ఆర్ యూ? ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ 11th batch, 11వ బ్యాచ్ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్కు ఈజ్ ఇన్ఛార్జ్. వారితో మీ టచ్లో ఉండాలి. 2 days ఎక్కడ ఉండాలో మీరే నిర్ణయించుకోవాలి. ఐ విల్ నాట్ ఇన్వాల్వ్. 2 రోజుల భోజనం ఎక్కడ పెట్టుకోవాలో మీరే నిర్ణయించుకోవాలి. ఐ విల్ నాట్ ఇన్వాల్వ్. ట్రైనింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. 7 trainers విల్ బి విత్ యూ. ప్రతి 6 ఒకరు ఉంటాం. మీకు నేర్పించే బాధ్యత మాది. మిమ్మల్ని ఎలా మాట్లాడించాలో బాధ్యత మాది. స్కూల్స్ మాత్రం మీరు వెళ్ళాలి. వచ్చిన తర్వాత మళ్ళీ స్టేజ్ మీకు పిలిచే బాధ్యత మాది. ఓకేనా? రైట్ శ్రీనివాస్, ఫాస్ట్. 1 minute. My contact number is 97038320388. I repeat 97038
32038. My name is Srinivas. మీ మొబైల్ నెంబర్ నుంచి నాకు మీ యొక్క నేమ్, మీ యొక్క లొకేషన్ అండ్ మీ కాంటాక్ట్ నెంబర్ నాకు వాట్సాప్లో కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ చేసినట్టయితే మీకు ఒక లింక్ పంపిస్తాను. నేను ఆ లింక్ ఓపెన్ చేయగానే మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవుతారు. రైట్, థ్యాంక్ యూ. ఓకే, ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ 11th బ్యాచ్ శ్రీనివాస్. సో మీ అందరు కలిసి ఎక్కడన్నా బుక్ చేసుకోండి, వీ విల్ గివ్ యూ ట్రైనింగ్. మోస్ట్ ప్రాబబ్లీ దిస్ కోర్స్ 2 days రెసిడెన్షియల్ కోర్స్ April 10th ఆ టైంలో ఉంటుంది, 9th 10thలో ఉంటుంది, 8th 9th 10thలో ఉంటుంది. వర్కింగ్ డేస్లో ఉంటుంది, హాలిడేస్లో ఉండదు. ముందే చెప్తున్నాను, మాకు హాలిడేస్ ఉంటుందా సార్, హాలిడేనే ఉంటుందా? ఉండదు, వర్కింగ్ డేస్లో ఉంటుంది. ఎందుకంటే ఎంప్లాయీస్ ఎలాగో రారు కాబట్టి. మాకు వద్దు వాళ్ళు, మాకు కావాల్సింది అన్ఎంప్లాయీస్ కావాలి, అండర్ ఎంప్లాయిడ్ కావాలి, వర్డ్ ఇంట్రెస్ట్ టు లెర్న్ వాళ్ళు కావాలి మాకు. ఓకేనా? రైట్ సీను, టేక్ కేర్. ఓన్లీ 50, డోంట్ సెలెక్ట్ మోర్ దెన్ 50. రైట్ సార్, ప్లీజ్. యా, ఎలా ఉన్నారండి? మనం 2 days నాన్ స్టాప్ ప్రయాణంలో ముందుకెళ్ళాము. ఎలా ఉన్నారు? ఫైన్? ఓ గ్రేట్. సో చాలా విషయాలు నేర్చుకున్నారు, చాలా టాపిక్స్ కవర్ అయ్యాయి. రియల్లీ ఇప్పుడు మేము మా కాలంలో ఇలాంటి ఒక ప్రోగ్రాం ఉంటే బాగుండు అని మాకు అసూయేస్తుంది ఇప్పుడు మిమ్మల్ని చూస్తే. ఎందుకంటే ఎసెన్స్ ఇచ్చారు ఇక్కడ, అందరు కూడా వక్తలందరూ కూడా ఎసెన్స్ ఇచ్చారు. టైం వేస్ట్ అవ్వకుండా వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ ఏవైతే మన జీవితానికి రిలవెంట్ అనుకునే అన్నీ కూడా మనం అప్లై చేసుకొని ఇంప్లిమెంట్ చేసినప్పుడు డెఫినెట్గా ఒక 10-15 సంవత్సరాలు మన లైఫ్లో నేర్చుకునేది ముందే నేర్చుకున్నట్టు అయిపోతుంది. సో నాగేశ్వరరావు గారు ఇంకా కూడా అద్భుతమైన ప్రోగ్రామ్స్, ఒక ఇంపాక్ట్ ఇక్కడే ఆగిపోకుండా ఇంకా 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 హయ్యర్ లెవెల్లో ప్రోగ్రామ్ జరపాలని నేను నాగేశ్వరరావు గారికి విన్నవించుకుంటున్నాను. సో దట్ ఇంకా ఇంకా కూడా మనం కొత్త విషయాలు నేర్చుకొని ఇంకా స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ కూడా ఏదైనా చేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు. ఇది మోర్ ఆఫ్ జనరలైజ్డ్ ప్రోగ్రామ్, బట్ స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ కూడా ఏమైనా కొన్ని ప్లాన్ చేయాలని నాగేశ్వరరావు గారిని కోరుతున్నాను. సో దట్ మీకు ఆ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఇంకా నేర్చుకొని స్పీడ్గా ఈ స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ఎట్లయితే నిచ్చెన ఉంటుందో నిచ్చెన ఎక్కేస్తాం కదా, సో ఆ ల్యాడర్ ఎక్కేయాలి తొందరగా అని నేను కోరుకుంటున్నాను మేమందరికీ. సో రియల్లీ మాకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చారు. అవోపా హైదరాబాద్కి స్పాన్సర్షిప్ అడిగితే తప్పకుండా ట్రై చేస్తామన్నాం, అలానే లక్కీగా మేము ఇవ్వగలిగాము. సో రియల్లీ థ్యాంక్ యూ అండి నాగేశ్వరరావు గారు, తర్వాత ఇంపాక్ట్ ఆర్గనైజర్స్కి అవకాశం ఇచ్చినందుకు. సో రియల్లీ వీ ఆల్సో లెర్న్ మెనీ థింగ్స్ అండ్ ఎంజాయ్డ్ ఎ లాట్. సో మీ అందరి ఆనందం నిజంగా ఇంకా హృదయంలో అలా కనబడుతూ ఉంది, మీ ఆనందము మీ ఎనర్జీ అలా హిట్ అవుతూ ఉంది. సో ఇది ఇక్కడ ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోకూడదు. ట్రైనర్స్ ఏదో స్టార్ట్ చేస్తున్నారు, అలానే ఇంకా కొంచెం స్పెషలైజ్డ్ కోర్సెస్ కూడా గంపా గారు చేస్తారని నేను చెయ్యాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఐ విల్ హ్యాండ్ ఓవర్ ది మైక్ టు గంపా గారు. బచ్చు శ్రీనివాస్ గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. వాసవి క్లబ్ హైదరాబాద్ గ్రేటర్ తరపున ఇంపాక్ట్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఈ ఇయర్ కూడా అదే రకంగా గంప గారు మాకు అవకాశం ఇచ్చారు. అరౌండ్ 1500 స్టూడెంట్స్ డైరెక్ట్లీ అండ్ lakhs of students indirectly, they are getting training over this impact. And really this program is showing an impact and character of the persons attended and watched over YouTube and other social media. It's a great opportunity. Please pass on this information to whoever is not attended and not have any information about it. మనము ఈ ఇంపాక్ట్లో నిన్న మార్నింగ్ నుండి ఈరోజు ఈవినింగ్ వరకు రియల్గా ఏ కాలేజీలో స్కూల్లో కూడా ఇంతసేపు కూర్చొని ఉండరు. నిన్న నేను అన్నట్టుగా 2 రోజులు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కూడా వదిలేసి ఈ హాలిడేస్ని నిజంగా వాళ్ళ జీవితాలని రంగులమయం చేసుకోవడానికి ఇప్పటి వరకు వేచి ఉన్నారంటే రియల్లీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద పీపుల్ ఓవర్ హియర్. అండ్ I thank all the persons who have come and given their valuable lectures, valuable opinions and valuable suggestions. Everybody is given their time and wait a long time. మనం స్పీకర్ని పిలిస్తే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే
రాగానే 5 మినిట్స్లోనో 10 మినిట్స్లోనో వాళ్ళకి అవకాశం ఇస్తాం. కానీ ఇంపాక్ట్లో నాకు తెలిసి మార్నింగ్ వస్తే ఈవినింగ్ వచ్చి రేపటిదాకా 2 రోజులు రావడం చూశాను. రియల్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ ఇంపాక్ట్ అండ్ ద ఫ్లో ఆఫ్ ద స్పీకర్స్ ఓవర్ హియర్ అండ్ షోయింగ్ దేర్ ఇంట్రెస్ట్ టు ఎడ్యుకేట్ ద పీపుల్ గ్యాదర్డ్ హియర్. ఇట్స్ అన్ వెరీ గుడ్ అండ్ కంటిన్యూస్ ప్రోగ్రామ్. గంప గారు నిజంగా తన బర్త్డే, అందరు బర్త్డే అంటే పొద్దున రాత్రి దాకా ఏదో విషయాల్లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. కానీ గంప గారు మాత్రం మనని ఎడ్యుకేట్ చేసి ఎంజాయ్ చేయడం అనేది రియల్లీ దట్ ఈస్ అ ట్రాన్స్ఫర్మేషన్ హీ హ్యావ్ అండ్ గివింగ్ దట్ ట్రాన్స్ఫర్మేషన్ టు అస్. ఆయన 30 సంవత్సరాల అనుభవాన్ని కూడా మనకు 2 రోజుల్లో పంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఇట్స్ గ్రేట్. అంటే ఒక్క ఇంపాక్ట్కి వస్తే నిజంగా మీ అందరి లైఫ్ ఇంపాక్ట్ చెందుతుందని అనుకోను. ఇట్స్ అన్ కంటిన్యూస్ ప్రాసెస్, బట్ యూ గాట్ అన్ థాట్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్, దట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎవ్రీడే. ఈరోజు గంప గారికి మనం ప్రామిస్ చేశాం మెడిటేషన్ చేస్తామని, పొద్దున్నే లేస్తే బాగుంటుందని. గుడ్ అలవాట్లు అండి. అంటే తల్లిదండ్రులు ముందు నుండి గురువు తల్లిదండ్రులు చెప్పే విషయాలు మరొకసారి ఇక్కడ రిపీట్ అవుతున్నాయి, కానీ ఇన్ డెప్త్ వే ఒక పద్ధతిలో చెప్పడం జరిగింది. కాబట్టి వాటిని అన్నీ పాటిస్తూ మనము ఈ 2 రోజులు తన ఎఫర్ట్స్కి అండ్ గ్రూప్ ఎఫర్ట్స్కి అండ్ ఆర్గనైజేషన్స్ ఎవరెవరైతే స్పాన్సర్ చేశారో వాళ్ళ ఇంటెన్షన్ అర్థం చేసుకొని మనం కూడా పాటించి రియల్గా లైఫ్లో ఒక ట్రాన్స్ఫార్మ్ చెంది గొప్ప భారతదేశానికి పునాది వేట్పరచాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గంప గారికి మరొకసారి ధన్యవాదాలు. అండ్ ఇక్కడ స్పీకర్గా వచ్చిన ప్రతి ఒక్కరూ ఆల్రెడీ ఇక్కడ వెయిట్ చేస్తున్నా కూడా క్లోజింగ్ రిమార్క్స్ వరకు వెయిట్ చేస్తున్న అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ గంప గారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ all the organizations and Impact Foundation, I would like to thank and acknowledge Raghu sir, Zonal Commissioner of this area, who helped us to getting the hall, because in spite of the election duty చూడండి బయటికి వెళ్ళండి, ఆల్రెడీ టెంట్లు వేసేసి ఉంటారు. రేపు కూడా ప్రోగ్రామ్ది మనకుండే యాక్చువల్గా, కానీ ఎలక్షన్ కాబట్టి గవర్నమెంట్ హాల్ దే హావ్ టేకెన్ ఓవర్. 19th కూడా మనకుండే. ఈ 2 days వేరే ప్రోగ్రామ్స్ ఏమన్నా సరే అప్ టు 11th వరకు అన్ని క్యాన్సిల్ చేశారండి దీంట్లో, కానీ మనకు మాత్రం ఇవ్వడం. సో ఐ థ్యాంక్ కమిషనర్ సార్, దానకిషోర్ సార్ అండ్ రఘు సార్, మరి అందరు కూడా మున్సిపల్ అథారిటీస్ అందరు కూడా, మరి ఇక్కడ హాల్ ఇన్ఛార్జ్ ప్రేమ్ సార్, మరి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెంబర్ 1 టు గెట్ హాల్. దీనికోసం మేము కనీసము ఒక 20 times తిరిగి ఉంటాము, రకరకాల టైంలో కన్వీన్ చేయడంలో, ఆఫీసర్స్ని కలవడంలో, గంటన్నర బయట వెయిట్ చేయడము. మా దగ్గరగా అందరు వెయిట్ చేస్తూ ఉంటారు, మేము కూడా బయట వెయిట్ చేయాల్సిన అవసరం వచ్చింది. బికాస్ అదంతే, రూల్ ఈజ్ రూల్. మా అబ్బాయి 4 floors నడుచుకుంటూ కనీసం 10 సార్లు ఎక్కాడండి మున్సిపల్ బిల్డింగ్, ఆ జోనల్ కమిషనర్ ఆఫీస్లో. ఈ వర్క్ లాస్ట్కు ఎందుకు డాడీ హరిహర కలపని బయటికి వెళ్ళిపోదాం, భారతీయ విద్యాభవన్ చేద్దామన్నారు. కానీ ఈ హాల్లో ఏదో పవర్ ఉంది, ఈ హాల్లో ఒక అద్భుతం ఉంది కాబట్టి ఇక్కడ చేద్దామని నేను ప్రెషర్ చేయడంతో దాని తగ్గట్టు కొద్దిగా ఫండ్స్ మళ్ళీ కష్టం. మరి అందరు కూడా స్పాన్సర్స్ ఇమ్మీడియట్గా స్పందించి వాళ్ళు మనకు సపోర్ట్ చేయడము. మరి ఈరోజు ఇక్కడ మీకు ఎవరున్నా లేకున్నా ఒక 3 నాన్ స్టాప్ ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు. ఒకరి అక్కడ రవి ఎక్కడున్నాడు, రవి ఈజ్ వీడియో అండ్ ఫోటోగ్రఫీ. వారు మా ఇంపాక్ట్ ఎక్కడ ఉంటే అక్కడ 100% సపోర్ట్ చేస్తూ ఉంటారు. వీ పే పీనట్స్. మనం ఒక మ్యారేజ్ చేస్తే 4-5 లక్షలు తీసుకుంటారు, మనం ఎంత ఇస్తామంటే చాలా తక్కువ ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు అంటారు, సార్ మీరు మంచి పని చేస్తారు కాబట్టి వీ విల్ సపోర్ట్ అని. అక్కడ ఒక జస్ట్ బ్యానర్ వేసుకోవడానికి ఛాన్స్ ఇస్తాం అక్కడ ఆర్కేఎస్ డిజిటల్. సో వీ పే వెరీ లెస్ అండి, ఎంత అడగండి, ఎందుకంటే మళ్ళీ మీరు పెళ్ళిళ్ళకి పిలిస్తే కష్టమవుతుంది. సో నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వేణు అండ్ టీమ్. మీ ఇద్దరికి ఇంకా ఇద్దరు చాలామంది ఉన్నాయి కదా, వెళ్ళిపోయారు అందరికీ కూడా ధన్యవాదాలు. చాలా అద్భుతంగా సపోర్ట్ అండి. నాకేం కావాలి, ఎప్పుడేం సౌండ్ కావాలి, ఎక్కడే కూర్చుంటారు. అసలు ఒకసారి వస్తేనే వీళ్ళు ఇంత బెనిఫిట్ అయ్యారు, మీరు ఎన్నిసార్లు విన్నారు, మీరు ఎప్పుడు బెనిఫిట్ అవుతారే బాబు. చాలా అద్భుతంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నా ఎల్ఈడి వెళ్ళిపోయిందా అబ్బాయి? సార్ థ్యాంక్ యూ అండి, చాలా తక్కువ రేటుకి ఇచ్చారు. ఇంకా తక్కువ రేటు మార్కెట్లు దొరుకుతున్నాయి. అగా సార్ అడుగురు, ఆ సార్ ఇప్పిస్తారు కావాలంటే. మీరు ఇచ్చింది బాగానే ఉంది, ఇచ్చింది తక్కువ రేటుకి ఇచ్చారు. మీరు మంచోళ్ళు, మీ భార్య బిడ్డలు అందరూ బాగుండాలి, ఇంకా తక్కువ రేటుకి ఇంకా బాగుంటారు అంతే. ఓకే అడగండి, నమశివా గారు అడగండి, తక్కువ రేటుకి ఇప్పిస్తారు. అయినా సరే మేము చెప్పాము, ఎందుకంటే మాకు ఇది వచ్చినది బాగుంటుందని. అదే రకంగా మరి
ఇంతమంది స్పీకర్స్ అండి. ఎస్టర్డే 31 స్పీకర్స్ వచ్చారు తెలుసా మీకు? ఎస్టర్డే 31 స్పీకర్స్. సో ఈ రకంగా ఆల్మోస్ట్ ఒక 50 స్పీకర్స్ని మనం కంప్లీట్ చేయగలం 2 డేస్లో. 3 డేస్ ప్రోగ్రామ్ 2 డేస్లో కంప్లీట్ చేశాం. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి. చాలా చాలా థ్యాంక్స్. ఎందుకోసం అంటే వాళ్ళు దీనికోసం టైం ఇచ్చి రావడమో, ప్రిపేర్ చేసుకొని రావడమో అంత ఈజీ కాదు. ఇంకోటి ఏం తెలుసా, ఇక్కడ ఏం మాట్లాడినా రికార్డింగ్ అయ్యి యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంటుంది. అంటే వాళ్ళు ఏదైనా సబ్జెక్ట్ చెప్తే మళ్ళీ సబ్జెక్ట్ చెప్పకూడదని కొత్త తయారు చేసుకొని వస్తారు, ప్రిపేర్ చేసుకొని వస్తూ ఉంటారు. మళ్ళీ అది వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. మరి సోషల్ మీడియాలో అద్భుతంగా మేము ఏం కొట్టినా టకటకట షేర్ కొట్టడము, మరి దాన్ని ముందుకు పంపడము. మా ఇంపాక్ట్ ట్రైనర్స్ టీం ఇక్కడ ఉన్నారు. కొంతమంది ముందుకు రండి, కొద్దిగా కొంతమంది మిగిలారు. ఇంతమంది ముందుకు రండి బాస్. ఓకే, వీరందరూ కూడా ఒక్క 5 పైసలు ఇవ్వమండి వాళ్ళకు. 5 పైసలు కూడా ఇవ్వము, ₹1 కూడా ఇవ్వము. వాళ్ళే నాకు టీ తెచ్చిస్తారు. అప్పుడప్పుడు వెనకపోతున్నారు, టీ తెచ్చిస్తారు నాకు వాళ్ళు. ఈరోజు హాట్ చిన్న సమోసా, ఆనియన్ సమోసా తెచ్చిచ్చారు నాకు వాళ్ళు. కొంతమంది ఉన్న వాళ్ళు కూడా పిలిచి ఇప్పించాను. అంటే సమోసా కోసం కాదు, ఆ ప్రేమ, ఆ లవ్. బికాజ్ ఇక్కడ మేము నేర్పించేది అదే, ఆ లవ్తో ముందుకెళ్తూ ఉండాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో, ఈ జీవితంలో ప్రేమించడానికి సమయం సరిపోతలేదు, ద్వేషించడానికి సమయం ఇక్కడ ఉంది చెప్పండి. కాబట్టి ఆ ప్రేమిస్తూ నేర్పిస్తూ ఉంటాము, అలాగే ఉంటాం. పెద్దలను గౌరవించడం నేర్పిస్తూ ఉంటాము. మాకు తెలిసిన విద్యను పంచుకుంటూ ఉంటాము. వీ డోంట్ ఛార్జ్ ఎనీథింగ్, వీఆర్ అగెన్స్ట్ ఛార్జింగ్, వీ డోంట్ ఛార్జ్ ఎనీథింగ్. నేర్చుకుంది పంచుకోవడమే. ఆ సరస్వతి మాత మాకు ఇచ్చింది పంచుకోవడమే. ఇఫ్ యూ చార్జ్, ఇట్స్ ఎ బిజినెస్. వీ డోంట్ డూ బిజినెస్ విత్ ఇంపాక్ట్. వీ 100% గివ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ఆల్ ది అన్ఎంప్లాయిడ్, అండర్ ఎంప్లాయిడ్, నీడీ స్టూడెంట్స్. మరి ఈ రకంగా సపోర్ట్ చేశారు సోషల్ మీడియాలో. మరి దీంట్లో హయ్యెస్ట్గా నేను తిరిగిన, అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా, మార్చి నాకు ఫుల్ ఇయర్లో ఎండింగ్ ఉన్న మా అబ్బాయి అండి, బబ్లు ఆదిత్య, వేర్ ఆర్ యూ, ఎక్స్ట్రాడనరీ సపోర్ట్ చేశాడు. రాత్రి వాళ్ళు SMS రావడానికి, డేటా తయారు చేయడానికి, ఇవి వెళ్ళడానికి, లెటర్స్ రాయడము, అటు తిరగడము, ఇటు తిరగడము, ఆ స్పీకర్స్ని ఫిక్స్ చేయడం. వాళ్ళకి అంకుల్, నే అంకుల్, తర్వాత రా అంకుల్, సాయంత్రం రా అంకుల్, రేపానికి రా అంకుల్, మీరు రాకుంటే బాగుండదు అంకుల్. మొత్తం మీద అందరిని గంపల, సరే బుట్టల, సరే వాళ్ళందరూ కన్విన్స్ చేస్తూ ఉంటాడు. సో వాళ్ళందరూ కూడా బాగా లైక్ చేస్తారు మా అబ్బాయిని. సో ఈజ్ ది కోఆర్డినేటర్. అండ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ రిజిస్టర్ చేయడానికి ఒక 7 పేర్లు కావాలంటే అతనే నా ప్రెసిడెంట్ అని, ఆయనే ప్రెసిడెంట్ అని రాసుకోండు. సో ఈజ్ ది ప్రెసిడెంట్ ఫర్, నేను ఓన్లీ సేవకునే. కాబట్టి అది దీనికి 80G అనేది ఎగ్జంప్షన్ రావడానికి కంపల్సరీ రిజిస్ట్రేషన్ కావాలంటే అప్పుడు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మరి 80G రావడానికి కారణమో ఇక్కడే ఉన్న ఒక మహానుభావుడు, వారిని పరిచయం చేస్తాను. 80G అంటే ఎగ్జంప్షన్, IT ఎగ్జంప్షన్ వస్తుందండి. మరి ఇక్కడ ఉన్న బచ్చు శ్రీనివాస్ ప్రెసిడెంట్ గారు, జంపా ఇక్కడ ఉన్నాడు, వారు ₹1 ఖర్చు కాకుండా, చాలామంది ఖర్చు అయితే కదా, ఖర్చు కాకుండా ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ 80G టోల్గా ఇప్పించారండి. సో మనకి ఎవరైనా స్పాన్సర్ చేస్తే దే విల్ గెట్ ఎగ్జంప్షన్ పెద్దగా రావట్లేదు అనుకోండి, వచ్చిన దాంట్లో ఎగ్జంప్షన్. ఒక అతను మాత్రం ఎవ్రీ మంత్ వాళ్ళ శాలరీకి వెళ్ళి ₹10 పంపిస్తాడు నాకు. ఎవ్రీ మంత్ ₹10 ఆటోమేటిక్గా, ఆటో డెబిట్ సిస్టమ్. బాబు ₹10 కోసం ₹10 మాకు కీయింగ్ అవుతుందంటే సంవత్సరానికి ₹120 పంపిస్తున్నాడు. సో యూ కాంట్రిబ్యూట్. దాని తర్వాత ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అమెరికాలో ఎవరైనా ఉంటే, ఇంగ్లాండ్లో ఎవరైనా ఉంటే, ఎక్కడైనా విదేశాలు ఉంటే, మీరు మాకు నెలకొక్క $1 ఇవ్వండి. మాకు విదేశాల్లో ఉన్న వాళ్ళు నెలకొక్క $1 ఇవ్వండి. వీ విల్ చేంజ్ ఎంటైర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, టోటల్ యూత్ మార్చేస్తాం. మీరు ఇచ్చే డబ్బు మాకు చాలా గొప్పది. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళినా హాల్ రెంట్ కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి, ప్లస్ ఎల్ఈడికి డబ్బులు ఇవ్వాలి, మైక్ సిస్టమ్ డబ్బులు ఇవ్వాలి. ఇది మీరు మైక్ సిస్టమ్, ఇది మున్సిపల్ అథారిటీ కాదండి, మన ప్రైవేట్ తీసుకుంది. ఈ కార్పొరేట్ కూడా కిరాకి తీసుకున్నామండి, ఈ పోడింగ్ కూడా కిరాకి తీసుకున్నాం, ఈ లైట్స్ కూడా కిరాకి తీసుకున్నాం, ఈ లైట్స్ కూడా కిరాకి తీసుకున్నాం. సో ఈ రకంగా ఇక్కడే కాదు, ఏ ఊరికి వెళ్ళినా మనం కిరాకి తీసుకోవాలి. ఇవన్నీ మనం కట్టాలి. జనరేటర్తో పాటు ఉంటుంది, దాన్ని కూడా కడుతుండాలి. కాబట్టి ఈ డబ్బులు మేము తేలేం, ఉచితంగా చెప్పగలం. కాబట్టి మీ ఊర్లో ఇటువంటి ప్రోగ్రామ్ చేయదలుచుకుంటే 3 డేస్ ఉంటుంది, మినిమం 2 డేస్ చేయొచ్చు. అందరిని తీసుకొచ్చే బాధ్యత నాది. వాళ్ళకి ఎంత ఖర్చు అయినా భరించే బాధ్యత నాది. వాళ్ళ ట్రావెలింగ్ ఛార్జ్ నేను చూసుకుంటాను, వాళ్ళకి ఇచ్చే ఫీజులు ఉంటే నేను చూసుకుంటాను. మీ ఊర్లో రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కనీసం ఒక 1500 మంది ఉండాలి, మీ ఊర్లో యూత్ ఉండాలి. అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయితే బాగుంటుంది. అక్కడికి వచ్చిన తర్వాత మాకు భోజనం పెడితే పెట్టండి, లేకుంటే మేమే తింటాము. మాకు ట్రావెల్ ఛార్జీలు అక్కర్లేదు. వీ విల్ కమ్ టు యువర్ ప్లేస్, వీ విల్ టీచ్, వీ విల్ ట్రైన్ యువర్ ఏరియా స్టూడెంట్స్ అండ్ యూత్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దిస్ ఇస్ అవర్ మిషన్ ఆఫ్ ఇంపాక్ట్. మీరు మా ఖర్చులు పెట్టుకోండి, ఏం ఖర్చులు, భోజనం ఖర్చులు కానీ ఇవన్నీ పెట్టుకోండి. రాత్రి పడుకోవడానికి నేను ఒక్కనే ఉంటాను, మిగతా అందరూ మార్నింగ్ వచ్చి వెళ్తూ ఉంటారు. అది మీరు ఇష్టం ఉంటే ఇవ్వండి, లేకుంటే నేను లాడ్జ్ బుక్ చేసుకొని ఉంటాను. అది కూడా ఓపెన్గా చెప్తున్నాను చూడండి. సో మిత్రులారా, దిస్ ఈజ్ అబౌట్ ది వాట్ వీఆర్ డూయింగ్. ఎందుకోసం అంటే నేను హ్యాపీగా ఉన్నాను బాస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. నా పిల్లలు హ్యాపీగా ఉన్నారు, నేను హ్యాపీగా ఉన్నాను, మా కుటుంబం హ్యాపీగా ఉంది.
మా అన్నదమ్ములు హ్యాపీగా ఉన్నారు, అందరూ సెటిల్ అయిపోయారు. మరి ఇంకా మా ఫ్రెండ్స్ అందరు బ్యూటిఫుల్ సెటిల్మెంట్. ఈరోజు ఒక ఫ్రెండ్ పిలిచాను, రాలేదు. అతను ఏం కలిసి వీ స్టార్టెడ్ అవర్ లైఫ్ విత్ 500 రూపీస్ స్టార్టింగ్ 1985, 84, 86 వరకు. నౌ ఈజ్ ప్రొపరేటర్ ఆఫ్ జస్ట్ 10,000 crores. 10 crores కాదు, 10,000 crores అని సంపాదించాడు. ఆ ఇన్వైటెడ్ ఏం రాలేకపోయాడు. అంటే అలా అందరూ సెటిల్ అయిపోయారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మాకు తెలిసింది ఒకటి, కష్టపడాలి, ఇష్టపడాలి, ఇష్టపడింది కష్టపడాలి, కష్టపడింది ఇష్టపడాలి, పని చేయాలి. ఫస్ట్ నేను ఆనందంగా ఉండాలి, నా ఆరోగ్యం బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, మా అన్నదమ్ములు బాగుండాలి, మా ఏరియా వాళ్ళు బాగుండాలి, అందరు బాగుండాలి, నా దేశం బాగుండాలి, ప్రపంచం బాగుండాలి. అంతే మాకు కావాల్సినదే. ఫస్ట్ స్టార్టెడ్ విత్ మీ, నేను బాగుండాలి ఫస్ట్. దట్ ఇస్ అవర్ మిషన్. సో ఈ రకంగా చేస్తున్నాం. మీరు కూడా మాతో పాటు జాయిన్ కండి. ఆ 50 మెంబర్స్ మీరు శ్రద్ధగా వచ్చిన వాళ్ళకి మీ అందరికి మేము నేర్పిస్తాము. ఈ మా టీంలో చేరొచ్చు. నెక్స్ట్ 50 అయితే వీఆర్ బికమింగ్ 500 పీపుల్. అనుకోకుండా మేము మీకు బిజినెస్ ఇప్పిస్తాము, ట్రైనింగ్ ఇప్పిస్తాము, క్లాసులు ఇప్పిస్తామని మీరు చెప్పమండి. మమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఆంధ్ర గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది మాకు. 350 స్కూల్స్లో ట్రైనింగ్ ఇవ్వాలి. 350 స్కూల్లో 10 డేస్లో ట్రైనింగ్ ఇవ్వాలండి. సబ్జెక్ట్ వాళ్ళు ఇచ్చారు. ఆ సబ్జెక్ట్ వెళ్ళి నేర్పాలి. నేను కొన్ని 350 స్కూల్ వెళ్ళను, మీరు వెళ్ళారు. వాళ్ళు ఏమన్నారంటే మీ దారి ఖర్చులు ఇస్తామో, హానరోరియం అంటే ఏంది, నిమిత్త మాత్రమైన రుసుము ఫీజు ఒక స్కూల్కి వెళ్తే 1000 రూపాయలు ఇస్తా అని చెప్పారు. బాగానే ఉంది కదా. వాళ్ళు వెళ్ళితే ఇంతకుముందు ఫ్రీ చెప్పేవాళ్ళం, డబ్బులు వస్తున్నాయి. మా వాళ్ళు డబ్బులు కూడా సంపాదిస్తారు. ఒకరు 20 స్కూల్ వెళ్తారు, 20,000 సంపాదించుకుంటారు ఇప్పుడు. సో దిస్ ఆల్సో ఐ కెన్ షో, బట్ ఐ కెనాట్ గ్యారంటీ. ఇంతకుముందు లాస్ట్ 2 years బ్యాక్ మేము మాకు ఈటీవీ నుంచి మాకు కాంట్రాక్ట్ ఉండేనండి. ఈటీవీలో షో చేస్తే 20 minute షోకు 1,000 రూపీస్ ఇచ్చేవాళ్ళం. ఆ రకంగా మా ట్రైనర్స్ అందరూ మాట్లాడారు. ఈటీవీ లైఫ్ అని చూడండి, స్టార్ట్ చేసింది మేమే, మానస ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది మేమే. తర్వాత ఇప్పుడు వేరే వాళ్ళు చేసుకున్నారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మీరు మీ ఉద్యోగం చేస్తూ, మీ వ్యాపారం చేసుకుంటూ, మేం చేసుకుంటూ సమాజానికి సేవ చేయండి. ఎందుకంటే వ్యక్తిత్వ వికాసం చాలా పవర్ఫుల్ అండి. అన్ని బాంబుల కంటే పవర్ఫుల్ మాట. ఆ మాట నేర్చుకోవడం మొదలెడితే బాగుంటుంది. కాబట్టి ఇవన్నీ మేము నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాము. మరి మీరు కూడా పంచుకోండి. ఎందుకోసం అంటే ప్రపంచం మీదకి చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. బాగా వినండి, చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కొంతమంది వస్తారు, తింటారు, పంటారు, ఇద్దరిని గంటారు, పోతారు. అది పెద్ద జీవితం కాదు. బాబు ఏం చేసావు అంటే నాకు 2 పిల్లలు అంటారు. అది ఎవరేం చేస్తారు, పెద్ద కష్టం కాదు. దోమలు కూడా పిల్లలు పుడతాయి, అది కష్టం కాదు. అది ఇంపార్టెంట్ కాదు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ బట్ దట్, ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ ఎనీబడి. ఏం చేశారు, వచ్చిపోవడం కాదు బాస్ ముఖ్యం. వచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇచ్చిపోయే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. వీఆర్ డెవలపింగ్. ఇస్తానండి ఈ ప్రపంచం కూడా ఇవన్నీ ఇవ్వాలి. అటువంటి ఇవ్వడం కోసం లెట్స్ కాంట్రిబ్యూట్ సంథింగ్ దిస్ వరల్డ్. మరి మా మిషన్ ఆగుకుంటే ముందుకు నడుస్తూ ఉంటుంది. మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి. మా గురువులు, మా గొప్ప వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది టీచర్లు, కొంతమంది ట్రైనర్స్ వేరే కంట్రీల నుండి రాలేకపోయారు. మరి వారు కూడా నెక్స్ట్ ప్రోగ్రామ్కి వస్తారు. మొత్తం మా టీం 60 people అండి. అండ్ ఎనీ ప్రోగ్రామ్ యూ విల్ విజిట్ మినిమం 20-24. హైదరాబాద్ అయితే 60 వస్తారు, బయట అయితే 20-24 ట్రైనర్స్ వస్తారండి. టోటల్ ఖర్చు మాదే. మరి ఇంత ఓపిక్గా 8:30 వరకు మీకు కూర్చున్నందుకు, 9 అవుతుంది, 9 వరకు కూర్చున్నందుకు చాలా ధన్యవాదాలు. भारत माता के, भारत माता के, भारत युवा शक्ति